హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీతో చింతకాయ పప్పుని షేర్ చేసుకుంటున్నాను. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది తెలుసా. చింతకాయ పప్పు మనకు చింతకాయ అన్న మాట వినగానే పుల్లగా చాలా చాలా ఎమ్మీగా తినాలి అనిపిస్తుంది కదా. చాలా మందికి అయితే చింతకాయ పప్పు అనగానే నోటిలో నుంచి నీళ్లు కూడా వచ్చేస్తుంటాయి, అంత బాగుంటుంది. మరి దానికోసం మనం ఇలా పప్పుని శుభ్రంగా కడుక్కొని టమాటోలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ రెబ్బలు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకొని దాంట్లోనే కొంచెం రుచికి తగినంతగా సాల్ట్, పసుపు, అలాగే కారం, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. జనరల్గా పప్పు ఉడికేటప్పుడు సాల్ట్ వేయకూడదు అంటారు, అదేమి లేదండి, ఎంచక్కా వేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోనే ఉడకడానికి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు అంచనా తెలుస్తుంది కాబట్టి దానికి తగినంతగా వేసేసుకోండి. ఇలా అన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని మూత పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికే లోపు మనం చింతకాయల్ని ఏ విధంగా బాయిల్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇంకొక ఎంటీ బౌల్ తీసుకొని దాంట్లోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా చింతకాయలని వేసేసుకోవాలి. ఈ చింతకాయలు మనకి ఎక్కువగా వింటర్ సీజన్లో బాగా దొరుకుతుంటాయి కదా. ఇలా చింతకాయలు మొత్తాన్ని వేసేసుకొని ఉడికించుకొని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి ఉడుకుతున్నప్పుడే తెలిసిపోతుంది, బ్రేక్ అయినట్టుగా తెలుస్తుంది. ఇలా మొత్తం అన్నింటినీ వేసేసుకొని మెల్లగా ఈ విధంగా పొట్టునంతా బయటకు తీసేసేయాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ విధంగా పొట్టునంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఈ గుజ్జుని గింజల్లాగా ఏమీ లేకుండా మెత్తగా స్మాష్ చేసినట్టుగా మెదుపుకుంటూ గుజ్జులాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు ఏ విధంగా ఉడికిందో చూసుకుందాము. 3 to 4 విజిల్స్ అయితే వేయించుకున్నాను. ఇప్పుడు పప్పుని మనం గరిటెతో కలుపుకోవాలి మెదుపుకుంటూ. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందో పప్పు. ఈ విధంగా చక్కగా ఉడికిపోతేనే మనకి తాలింపు వేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కలిసేలాగా మెదుపుకుంటూ కలపాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా, చింతకాయల్ని గుజ్జు మొత్తం తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు మిక్స్చర్ అంతటిని ఈ పప్పులో వేసేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూడండి. మనకి ఆ చింతకాయల్లో పొట్టు అనేది దీంట్లోకి వెళ్లకుండా చూడండి ఇంత నీట్గా వేసుకోవాలి. ఈ వాటర్లో తేలిపోయి ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా పొట్టు అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఉప్పు, కారం అన్నీ సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాము. తాలింపు కోసం మనం కరివేపాకు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, అలాగే ఆవాల్ని తీసుకున్నాను. వీటన్నింటినీ ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉంటుందంటే కమ్మటి వాసనతో చక్కగా అసలు కడుపు నిండా తినేయాలనిపిస్తూ ఉంటుంది అన్నము. ఈ విధంగా పప్పునంతా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. దాని మీద మనం తాలింపుని కూడా వేసేసుకోవాలి. అంతే అండి, ఫైనల్గా మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారా, యమ్మీ టెక్స్చర్తో ఎంత బాగా కనిపిస్తుందో కదా, కలర్ఫుల్గా. చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. కానీ వేడివేడిగా అన్నంలో పుల్లగా పప్పుతో నెయ్యి వేసుకొని తింటే అసలు అమృతంలా ఉంటుంది, అలా వెళ్ళిపోతుందంతే. సో తప్పకుండా ట్రై చేయండి. చింతకాయలతో పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. పులుపు నచ్చిన వాళ్ళైతే తప్పకుండా తినేస్తారు. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. దీని కాంబినేషన్ పాపడ్ లాగా ఏమన్నా ఫ్రైమ్స్ ఇస్తే ఇంకా అసలు నో చెప్పరండి, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.